పోయినవారం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు యూఎస్‌సిఐఎస్ అనౌన్స్ చేసిన కొత్త గ్రీన్ కార్డ్ పాలిసీకి ఒక అప్డేట్ వచ్చిందండి. ఈరోజు మే 30వ తారీఖు, మే 29వ తారీఖున ఈ అప్డేట్ వచ్చింది. అదేంటో చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. పదే పదే చెప్తాను గానీ, మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను లాయర్‌ని కాదు. ఇమిగ్రేషన్‌కి సంబంధించిన నాకున్న అవగాహన తక్కువ. అంటే ఐ హావ్ సమ్ నాలెడ్జ్ బట్ నాట్ డీప్ నాలెడ్జ్ లైక్ మోస్ట్ పీపుల్ డు. ఎస్పెషల్లీ కొత్తగా గ్రీన్ కార్డ్ అలాంటి ప్రాసెసింగ్ లో ఉన్న వాళ్ళు కానీ H1B లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ నాకంటే చాలా ఎక్కువ తెలుసు ఆ విషయాలకు సంబంధించింది. ఎందుకంటే ఐ గాట్ మై గ్రీన్ కార్డ్ వే బ్యాక్ మోర్ దెన్ 30 years ago. సో దట్స్ ఇట్. నా అనాలిసిస్, నా ప్రజెంటేషన్ అంతా ఎక్కువగా పొలిటికల్ యాంగిల్లో ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. ఏమిటా DHS ప్రకటన? యాక్చువల్లీ మోస్ట్ ఇమిగ్రెంట్స్ వోంట్ నీడ్ టు లీవ్ US టు గెట్ గ్రీన్ కార్డ్, DHS సేస్. సరే, విల్ గెట్ ఇన్ టు దట్ ఇన్ జస్ట్ సెకండ్. మే 24వ తారీఖు చేసిన లైవ్ షోలో చాలా డీటెయిల్ గా మాట్లాడాం ఈ అంశం గురించి. అవి 4 సెపరేట్ వీడియోస్ గా పెట్టి మీ ముందుకు తీసుకొచ్చాను. అది లైవ్ షోలో జరిగిన కాన్వర్సేషన్ కాకుండా కొంచెం అడిషనల్ కాంటెంట్ పెట్టి మీ ముందుకు 4 పార్ట్స్ సిరీస్ గా తీసుకొచ్చాను. పార్ట్ 1 లో అనదర్ స్టూపిడ్ పాలసీ మోర్ డ్రామా అని దాని గురించి చెప్పాను. జస్ట్ ఓవరాల్ గా ట్రంప్ టెండెన్సీస్ ఏంటి, ఇలాంటి పాలసీలు అనౌన్స్ చేయటం. అలాగే పార్ట్ 2 లో యూనివర్సిటీస్ ఈ పాలసీ కానీ నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే యూనివర్సిటీస్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, F1 స్టూడెంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటుంది అని చెప్పాను. పార్ట్ 3 లో ఇద్దరు మెడికల్ ప్రొఫెషనల్స్ కాల్లో ఉన్నారు. వన్ పర్సన్ వాజ్ ఏ మెడికల్ డాక్టర్ ఇండియాలో, ఇక్కడ కాదు. సో దెర్ వాజ్ ఎ వెరీ డీటెయిల్ డిస్కషన్ అబౌట్ ద రూరల్ హెల్త్ కేర్కి ఏమవుతుంది ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే. అండ్ ఫోర్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ నా ఉద్దేశంలో, ట్రంప్ ప్లాన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అన్న దాని గురించి మేము చర్చించిన దానికి ఇంకొంచెం ఎడిషనల్ గా నేను పొలిటికల్ అనాలిసిస్ పెట్టాను. సో అందులో చిన్న భాగం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ 4 భాగాల సిరీస్ లో పార్ట్ 1 లో నేను చెప్పాను, ఒక 2 ఉదాహరణలు ఇచ్చాను. ఒకటి $100,000 H1B వీసా గురించి. సో దానికి అంత ఫ్యాన్ ఫేరు, చాలా మంది వరీ అయ్యారు. యాక్చువల్గా ఆనెస్ట్లీ ఐ వాజ్ ఆల్సో వరీడ్ ఇనిషియల్. కానీ తర్వాత దే వాక్డ్ బ్యాక్. చివరికి 70 మంది మాత్రమే H1B $100,000 కట్టి తీసుకున్నారు. అలాగే ట్రంప్ గోల్డ్ కార్డ్ అని $1 million కడితే మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చే పథకం ఒకటి పెట్టాడు. దానివల్ల నేషనల్ డెట్ $50 trillion మాఫ్ చేసేస్తా ఉన్నాడు. ఎంత? కేవలం 5 million అప్లికేషన్స్ వచ్చేస్తే చాలు, $50 trillion వచ్చేస్తే నేషనల్ డెట్ కట్టేయడమే కాకుండా ఇంకా డబ్బులు బక్సంలో మిగులుతాయి, ఇంకెవరు ట్యాక్సులు కూడా కట్టవసరం లేదన్నంతగా మాట్లాడారు. ఇక్కడ మరొకసారి మీకు గుర్తు చేయాలి, ఓన్లీ 1 person సో ఫార్ గాట్ దట్ కార్డ్. అంటే $1 million వచ్చాయి ఆ పథకం ద్వారా. ఈ పథకం కూడా అలాగే ఫెయిల్ అవుతుంది. ఇట్ మే సౌండ్ లైక్ టూ మచ్ ఆప్టిమిజం ఫ్రమ్ మై సైడ్, బట్ కెరీర్ బ్యూరోక్రాట్స్ with common sense and sense of duty and patriotism, they're going to do their best to stop this nonsense. And also, businesses, వాళ్ళ ఇంట్రెస్ట్లను పణంగా పెట్టుకోరు. పరిపాలనా దక్షత లేని, కనీసం ఇంగితం లేని ఈ మూర్ఖసి కామణుల పాలసీలను అమలుపరచడానికి అంత సాధ్యం కాదు. నేను సృష్టించిన ఆ thumbnail-లో గోడకి ఇటుపక్కన ఉన్నది మూర్ఖులు, వారి పరిపాలనా విధానాలు, గోడకి అటుపక్కన ఉన్నది పరిపాలనా యంత్రాంగం, ఇంకా భ్రష్టు పట్టని పరిపాలనా యంత్రాంగం. Thanks, Catherine. Well, I have to say at the top, there's a lot we don't know yet. You've seen this happen many times, particularly during Trump's second term, where a policy is announced with great fanfare, the media chases it, lots of people get really scared, and then over time they walk it back and whittle it down. It doesn't actually affect that many people because it's completely illegal. అతని పేరు డగ్ గ్రాండ్ అండి. యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లో సీనియర్ అఫీషియల్ గా పనిచేశాడు. బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్. నేను ఆ వీడియోలో చెప్పాను కదా, ఈ పథకం అలానే ఫెయిల్ అవుతుంది అన్నాను. ముఖ్యంగా 2 కారణాలు ఇచ్చాను. డగ్ గ్రాండ్ కూడా అదే చెప్పాడు. మొట్టమొదటిది, కెరీర్ బ్యూరోక్రాట్స్ విల్ నాట్ గో అలాంగ్ విత్ దిస్. దే విల్ డూ ఎవ్రీథింగ్ దే క్యాన్ టు స్టాప్ దిస్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. హౌ కెన్ యూ డూ ఇట్? ఈ కాన్ఫ్లిక్టింగ్ సందేశాలు ఇవ్వటాను. రెండోది, బిజినెస్ ఇంట్రెస్ట్ విల్ స్టాప్ దిస్ అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ హ్యాపెన్.
Now, let's get to the latest update on this gargantuanly stupid asinine policy. What is the policy? Last week announced చేసిన policy, leave the United States to apply for green card. Why they are walking back? They are case by cases చేస్తారట. ఆఫీసర్ డిస్క్రిప్షన్ అది అందులోనే ఉంది ఆ పాలసీలో, కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా అది నొక్కి ఒక్కాణిస్తున్నారు. What is at stake ante 820,000 applicants caught in this one. 820,000 is not a small number. That's a lot. Nearly 1 million people caught in this whole thing. So original announcement, USCIS declared green card applicants must leave the US first with only extraordinary exceptions allowed. Extraordinary ante matram cheyara. And that is going to put ante meer akkadiki velli ఫలానా దేశానికి వెళ్ళి అక్కడ కాన్సులేట్లో అప్లై చేసుకోవాలి. అదే సమయంలో 75 దేశాల నుంచి అప్లికేషన్స్ నిషిద్ధం చేశారు. అంటే ఇట్ ఈస్ అ పారాడాక్స్. సో వీ టాక్డ్ అబౌట్ దట్ ఇన్ ద అదర్ వీడియో. సో డగ్ ర్యాండ్ చెప్పినట్టుగానే ఈవెన్ డిహెచ్ఎస్ ఇన్సైడర్స్ వర్ కన్ఫ్యూజ్. లాయర్స్ స్క్రాంబుల్డ్. సీనియర్ వైట్ హౌస్ అఫీషియల్ ఏమంటాడంటే హౌస్ కీపింగ్ మ్యాటర్ అన్నాడు. అంటే అబ్బే ఉత్తినే అలా అన్నా, ఉత్తినే ఏం డిహెచ్ఎస్ పరాచకాలు ఆడకూడదమ్మా, ఇట్లా ఉందండి మా వాడి పాలసీలు ఇట్టాగే ఉంటాయి. సో who's actually affected? 820,000 of 1.4 million green cards granted in 2024 were adjustment of status. 2024లో అది 2 ఏళ్ల క్రితం డేటా చూడండి. more than 50% of them. అంటే అన్ని స్పౌజ్ వీసాలు ఇలాంటివి ఉంటాయి కదా, స్పౌజ్ అండ్ డిపెండెంట్ వీసాస్. ఈ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్లో 3 రిస్క్ కేటగిరీస్ అనౌన్స్ చేశారు. హైయెస్ట్ రిస్క్ కేటగిరీ వచ్చేసి those who are married to US citizens who may have at some point overstayed their visa or ఏదో ఒక violation ట్రిగర్ అయ్యి ఉంది వాళ్ళ రికార్డులో. They have to leave to apply. If they have to leave because of that violation, there is an automatic 10-year ban. So they cannot get to US for 10 more years. And they are married to United States citizens. US citizens పెళ్లి చేసుకున్న వాళ్ళకి నార్మల్ పాలసీ is to have fewer restrictions. బట్ ఈ పాలసీ వల్ల దానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. రెండోది అట్ రిస్క్ వచ్చేసి ఇప్పుడు ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో వయలేషన్ అనుకోండి, husband works on H1B, sponsoring his wife and kid together, అందరికి ఒకేసారి గ్రీన్ కార్డ్ వస్తుంది. Now the spouses and the kids, dependent kids, they're at risk. The policy doesn't give any clarity on that. So the word discretion carries too far into this one. And then usual H1B workers, అందరూ they're all worried. Already ఏ వీసాకు తీసుకోవాలనుకున్నా కానీ వెయిట్ టైమ్స్ చాలా ఉన్నాయి, ఏ కాన్సులేట్లో తీసుకున్నా, ముఖ్యంగా ఇండియా నుంచి. అండ్ దానికి తోడు మళ్ళీ ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ కూడా కాన్సులర్కి చేస్తే ఆ బ్యాక్లాగ్ ఇంకెంత పెరుగుతుంది. ఇక్కడ H1Bకి ఉన్న బ్యాక్లాగ్ సరిపోక ఇంకొకటి మళ్ళీ దానికి ఇంకొక అడిషనల్ లేయర్కి ఇచ్చేసి ఇండియాకి పోయి నువ్వు కాన్సులేట్లో అప్లై చేసుకుంటే, అంటే ద పాలసీ వాజంట్ క్లియర్ వెదర్ దే హ్యావ్ టు డూ ఇట్ ఆర్ నాట్. నౌ దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. సో ద లీగల్ గ్రిడ్ లాక్ ఇంకోటి, lawyers can't sue effectively when no one knows what the policy actually is. ఈ పాలసీ అనౌన్స్ చేసిన 10 రోజుల్లో ఎంత కన్ఫ్యూజన్, ఎంత chaos అంటే I may be among the few people, a few percentage of people who are not worried. ఎందుకంటే I know Trump administration. I know Trump administration. I know how gigantically incompetent they are. Just like every other policy, nonsensical policies they had earlier, they're going to walk back అనేది అదే చెప్తూ వచ్చారు. సో ఇంకోటి కూడా చెప్పాను కదా earlier, businesses are not going to let this happen. US Chamber of Commerce warned the change could be incredibly disruptive for employers. US Chamber of Commerce endorsed Trump.
when they say he will listen. And then టాలెంట్ పలాయనం చేయడం, ఫారెన్ జాబ్ సీకర్స్ అప్లికేషన్స్ విపరీతంగా పడిపోయాయని ఇండీడ్ లో ఉన్న డేటా ప్రకారం ఈ న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్లో ఉంది. సో ఎసెన్షియల్ గా ఏంటంటే భయమే పాలసీ, వాళ్ళకి భయపెట్టడమే పాలసీ. ఇఫ్ ద మెమో వాంటెడ్ టు స్కేర్ పీపుల్ ఇన్ టు నాట్ అప్లయింగ్, ఇట్ ఈస్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. వన్ ఆఫ్ ద కోట్స్ ఇన్ దట్ ఆర్టికల్. నా వీడియోలో ఫార్మర్ డిహెచ్ఎస్ సీనియర్ అఫీషియల్ డగ్ గ్రాండ్ స్టేట్మెంట్ చూపించాను కదా, అలాగే సరా పియర్స్ అనే ఆవిడ ఫార్మర్ USCIS అఫీషియల్, she said the public backlash has clearly sent the administration scrambling to clean up its own mess. సారాంశం ఏంటంటే నా పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం చేతగాని దద్దమ్మ ప్రెసిడెంట్, అతని కింద ఉన్న వాళ్ళు మూర్ఖులు, ద్వేషపూరితమైన దరిద్రులు, వాళ్ళు కూడా చేతగాని దద్దమ్మలో. అదే లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా అరే ఈ పని చేసేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఉదాహరణకి చెప్తాను, శాంక్చురీ సిటీస్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, న్యూయార్క్, న్యూజెర్సీ. సో అక్కడికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆఫ్ చేస్తారట. కొత్త డిహెచ్ఎస్ సెక్రటరీ మార్క్ వెయిన్ మలన్, ప్లంబర్, ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు. శాంక్చురీ సిటీస్ని పనిష్ చేయడం కోసం అక్కడికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రద్దు చేస్తాడు. అది పాలసీ లాగా ప్రకటించాడు. ఇది ఉంది కదా ట్రంప్ ప్రాపగాండా నెట్వర్క్ పార్క్స్, అక్కడికి వెళ్ళి కూసాడు. చేయమనండి చూద్దాం. దీస్ పాలసీస్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టాండ్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే మే బి ఏబుల్ టు రాట్ ద ఎంటైర్ సిస్టమ్, బట్ ఫర్ నౌ ద సిస్టమ్ ఈజ్ వర్కింగ్. నా ఛానల్ చూసే వ్యూవర్ అందరికీ చెప్తానండి, the worst of this idiotic president's idiotic policies may be behind us. I mean, he's going to do a lot of damage going forward, try to do a lot of damage going forward. The emphasis is on try. I doubt it's going to work. So stay positive, stay optimistic.